దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మనము మరి నిజముగా దేవుడు మన యొక్క ఆయుష్ను పొడిగించి మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు ఆయన తన కృపలో మనల్ని కప్పుకున్నాడు కనుక, దాచిపెట్టి కనుక మనం క్షేమంగా ఉండగలిగాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి అక్రమము అనేది ఒక అంశమును దేవుడు పొద్దున చూపించింది నాకు. అక్రమము అనేది అది ఎంత భయంకరమైనదో మనము వాక్యములో మనము చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో మనము చూద్దాము. యేసుప్రభువు అంటున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అంటున్నాడు. హల్లెలూయా. అక్రమము అనేది ఎప్పుడైతే క్రమము తప్పుతుందో, క్రమము ఎప్పుడైతే తప్పుతామో మనము, అప్పుడు ప్రేమ అనేది ఉండదు మనుషులలో. ఒక మనిషి అంటే ఒక మనిషికి నచ్చదు, ఒక మనిషి అంటే ఒక మనిషికి బాగా ద్వేషము. ఇక్కడ క్రమము తప్పడం అనేది మనము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట స్పష్టంగా ఉన్నది. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనము. 55వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 55:17. అందులో ఏమున్నదంటే గట్టిగా మొరపెట్టుకొందును. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ దేవుని యొక్క క్రమం ఏంటిదంటే, మనము 3 పూటలు వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలని దేవుని యొక్క క్రమం అది. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రమాన్ని మనం ఎప్పుడైతే తప్పుతామో, ఇప్పుడు మనం ఏమైపోతామో అక్రమము అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ 3 పూటల వాక్యము, 3 పూటల ప్రార్థన ఉంటే ప్రేమ అనేది ఈ వాక్యము నుంచి మనలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఏమైతుంది, ఈ 3 పూటల ప్రార్థన లేదు కనుక ఏమైపోతున్నది, అక్రమం వస్తున్నది. అంటే ప్రేమ ఉంటలేదు. దీనికి చీటికి మాటికి కోపము, ద్వేషము, గిలాసు కొట్టడము, పల్లాలు ఎరగొట్టడము, చూస్తేనే కోపం రావడం, ఇది అక్రమము. అంటే 3 ప్రార్థన చేసేటోళ్ళు అట్లా చేస్తారా? ప్రార్థన ఎవరికైతే ఉండదో అది క్రమాన్ని తప్పుతారు. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పట్టాలమునబడిన పట్టణములో శాతాధిపతి కొర్నేలియు అను ఒక భక్తిపరుడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు కలిగే. చాలు బెట్ట. ఓకే, అంటే కుటుంబం ఎలా ఉన్నది? ఇంటి యజమానుడు అందరిని పిల్లలు కలుసుకొని ప్రార్థన చేస్తున్నారంట. పొద్దున లేపి ప్రార్థన చేస్తున్నారంట, సాయంత్రము ప్రార్థన చేస్తున్నారు, రాత్రి ప్రార్థన. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కోపాలు ఉంటాయా? తండ్రి కూడా బిడ్డగా తీసుకురా అంటాడు. ఎందుకంటే వాక్యము ప్రార్థన ఉన్నది కనుక ప్రేమతో చెప్తాడు. అప్పుడు వాళ్ళు కూడా సరే అని అంటారు. కానీ ఇప్పుడు ఏమైపోతున్నది, అక్రమం అయిపోయింది. అక్రమం అంటే ఏంటిది? ఈ కుటుంబ యజమానికి ప్రార్థన ఉండలేదు, పిల్లలు కూడా ఉండలేదు కనుక వీళ్ళంటే ఆలం వస్తలేదు, నీళ్ళు తెప్పండి నేనేం తెచ్చుడు, నువ్వు ముంచుకుని దాగచ్చు కదా అంటే చిన్న చిన్నవి. ఇదే నిజం కాదు కానీ కదమ్మా, అట్లా ఉండలేదు కుటుంబాలలో. కనుక ప్రేమలు చల్లారిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బట్టి చల్లారిపోతున్నాయి? కలిసికట్టుగా ఉండకపోవడమే. ఈయన ఏం చేస్తున్నాడు? యజమానుడు కొర్నేలి ఇంటి వారు అందరూ కూర్చునబెట్టి, మీరు ప్రార్థన చేస్తేనే మీకు మోవెడతా అంటారు. అప్పుడు ఏమైతుంది, వాళ్ళు నువ్వు కోసమైనా ప్రార్థన చేస్తున్నారు, అంటే ఒక క్రమములో ఉన్నారు కనుక ఒకరి ఎదురులో ఒకరు ప్రేమ, బిడ్డగా చేయండి సరే డాడీ అనడం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఈయనకు ప్రార్థన లేదు కనుక అది చెయ్యంటే, వీళ్ళకి లేదు కనుక నేను చేయనంట. అక్కడ ఏమవుతుంది, సరదాగా కొడతాడు, వీళ్ళు వలిగి వేరే కడిగో. ఇదే జరుగుతుంది కొన్ని కుటుంబాలలో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా చూచుట వలన ఆయన సంతోషించునా. ఓకే, ఒకడు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, పొట్టెలకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. దేవునికి ఏం కావాలి? బలి అర్పించుడు, బీకరు కోసుడు, ఇది దేవునికి నచ్చదు. దేవునికి ఏం నచ్చుతుంది? మాట వింటే చాలట. క్రేజల. కానీ ఈరోజు ఏమైపోతుంది? మానవుడు దేవుని కోసం ఏమైనా చేస్తామంటే చేయడానికి చేస్తాను, కానీ దేవుని మాటలే వింటలేరు. ఇక్కడ ఈయన ఎవరు అంటే సౌలు. సౌలు ఏం చేసిండు? దేవుడు అక్కడ మరి అమాలేకులను చంపమని చెప్పేసి దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఏం చేసిండు? అమాలేకీలలో మంచి వాటిని దాచిపెట్టిండు, చెడ్డ వాటిని చంపిండు. అంటే ఇప్పుడు దేవునికి ఈయన మంచి చేసినట్ట చెడు చేసినట్ట? మంచి చేసినట్టుగా చెడు చేసాడు. దేవుడు మొత్తం చంపన్నాడు, ఈయన చేసిండు కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు? నువ్వు బలి అర్పించడం కాదు, మాట వినుడు నాకు కావాలంట. అంటే కొన్నేళ్ళ కుటుంబంతో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. సౌలు కుటుంబము ఎవరి ఇష్టం వాళ్ళ జంగల్ అన్నట్టు. తండ్రి దేవుడు మాటింటలేడు, బిడ్డ కూడా దేవుడు మాటింటలేదు. ఇక్కడ చూద్దాము 16వ వచనంలో కూడా, అదే అధ్యాయము 16వ వచనంలో, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమాని సౌలుతో అనగా. ఒక నిమిషమా, పట్టణం చదువు లేకుంటే యెహోవా ఆత్మ పట్టణంలో వచ్చిన యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుంచి దురాత్మ ఒకటి వచ్చింది అని ఉన్నది వాక్యం. హల్లెలూయా. ఇక్కడ ఏమైపోయిందట? దేవుని ఆత్మ సౌలు విడిచిపెట్టింది. ఏమొచ్చింది సౌలు దగ్గరికి? దురాత్మ వచ్చింది. మరి ఇప్పుడు ఈయన ఏమైనా మతం మారిందా? అదే మతంలో ఉన్నాడు కదా. మతం మారలేదు, కులం మారలేదు, ఇల్లు మారలేదు, కానీ మనిషి గుణం మారిపోయింది. కారణం ఏంటిది? క్రమము లేదు వాళ్ళ ఇంట్లో ఏమైపోయింది? క్రమము లేదు. దేవుడు ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తున్నాడు. ఇంకా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో వచ్చిన చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 257 పేజీ నంబర్ నేను చదువుతా. ఇక్కడ మంచిగా వినండి. ఇక్కడ 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తలు చూస్తుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పేసినట్లు, ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనబడతామని అపహాసము చేసిందాట. సౌలు కుమార్తె ఎట్లా ఉన్నది? దావీదెవరు? మంచి ప్రార్థన పరుడు. దినమునకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థన చేస్తున్న దావీదు. సౌలు బిడ్డను దావీదుకి ఇచ్చిండు. దావీదేమో దేవుని దగ్గర నాట్యం చేసి వస్తాంటే ఈమె ఏం చేయాలి? నా భర్త కదా అనుకోవాలా? అంటలేదు. ఏమంటుంది? ఒక హీనుడవు అంటండి, ఒక హీన స్థితి గలవాడివి అని చెప్పేసి అతని పాడుగలవో అని అపహాసం చెప్తాదంట. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అట్లా చెప్తుంది అంటే తండ్రి క్రమముల లేడు గనక బిడ్డ కూడా గదే అన్నట్టు. ఈరోజు గదే ఎవరు గుర్తుల ఓర్వరు. మరి ఈమె ఎవరిని అపహాసం చేస్తా తెలుసా? మంచి ప్రార్థన పరునే. వీళ్ళు భక్తి చేయరు, చక్కగా వీళ్ళకే మంచి జీవితం ఉండదు, కానీ భక్తి గల వాళ్ళను ఇజ్జతిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటిది? ఈ కుటుంబము లేదు. సౌలే క్రమంగా లేడా? ఏమైపోయింది? సౌలులోనికి దురాత్మ వచ్చింది. దావీదు ఎందుకు వస్తాడు చూడండి, మళ్ళీ చూద్దాం. 20వ వచనం,
తన ఇంటి వారిని దీవించుటకు దావీదు వస్తాడు. ఎందుకు వస్తాడు? మరి ఇంటికి ఎందుకు వస్తాడు? కానీ ఇది చాలా మందికి ఇప్పటి కూడా తెలియదు. ప్రైజ్ అలా ఇప్పుడు కూడా తెలియదు. మన మార్తా మరియలు కూడా యేసు ప్రభువు ఎందుకు వచ్చిండు కదా, కానీ ఆ మార్తకు తెలియదు. అది ఏమనుకుంటుంది, పని బాగుంటుంది ప్రభువా, రాత్రినే మాకు పప్పు రాలేదు, ఇప్పుడే నేను నీళ్ళు పోసుకుంటానా, ఇక ఊరికే నేనే బట్టుకుడు దానికి కష్టమవుతుంది, మా అక్కను పంపియవా. అరే ఈ నచ్చింది ఎందుకు? ఇప్పుడు చాలా మంది కూడా గదే, నా పనే నాకు ముఖ్యము, ఇది పోతే మళ్ళీ దొరకదు నాకు అని చాలా మంది అనుకుంటున్నారు. లేరమ్మా రైజలా. అందుకే ఏమవుతుంది, ఈయన ఇట్లా అనుకుంటాడు కనుక వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆట అనుకుంటారు, మా నాడేమో తెలియడు, మమ్మల్ని ఏమో అడిగిండు కదా. కనుక దురాత్మల చేత బాధపడే కాడికి మళ్ళీ వస్తాయి. రైజలా. ఇక్కడ సామెతల గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ చూద్దాము. పేజీ నంబరు 542. రాజు క్రోధము మరణదూత అంటున్నాడు. ఇదట మరణదూత. ఈ కోపం ఎవరికైతే వస్తుందో వాళ్ళ దగ్గరికి సైతం వచ్చి రాళ్ళని ఉంటాడట. రైజలా. అందుకే యేసు ప్రభువు ఒక మాట్లాడు, ఏమని తెలుసా, మీరు కోప పడుడు కానీ పాపము చేయకండి అంటాడు. పాపం అంటే ఏంటిది? చేతికి ఏదత్తది అందుకొని కొట్టడం, అది పాపం. కోపం అంటే ఏంటిది? అలా కూసో అని గదిరితే తప్పేం లేదు, నోరుమ అంటే తప్పేం లేదు. కానీ ఇలా పట్టి కొట్టడము, తలవల కొట్టడము, అలా గాయం చేయడం అనేది ఎవరి పని అంటది? దూత, సాతానుడు. ఎక్కడికి వెళ్ళి వచ్చేయండు? సౌల దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళి దురాత్మ ఎక్కడికి వచ్చింది? అచ్చిత రాలేదా? ఎందుకు? క్రమము తప్పిండు ఆయన. ఒకప్పుడు క్రిస్టియన్, ఆయన కూడా సిలువ వేసుకున్నాడు, అంత బాగున్నది, కానీ దేవుని మాట వినలేదు. రైజలా. ఇంకొక మాట చూద్దాము. అదే 11వ వచనం చదువమ్మా. 17వ అధ్యాయం పక్కన ఉంటాయి. 17వ అధ్యాయం 11వ వచనం. తిరుగుబాటు చెయ్యవాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వేట క్రూర దూత పంపబడును. ఎవరైతే తిరుగుబాటు ప్రార్థన అంటే నేను రాను అని గుర్తు కూడా చేస్తారో వాళ్ళ వెంట ఒక క్రూర దూత ఉంటుందంట. క్రూర దూత అంటే ఏంటిది? వాళ్ళు తప్పించుకోవడానికి కొట్టైనా కొడతారు, దొబ్బెత్తారు. వీళ్ళకి ఏమవుతుందని వాళ్ళు చూడరు. నువ్వేమన్నా కానీ ప్రార్థన రా అని దొబ్బేసి తలవలిన కానీ, అందుకే నేను చెప్పలేదా నా రమ్మని ఎందుకు కూర్చోమంటారు. అది దేవుని బిడ్డ అట్లా చేస్తారా? దేవుని బిడ్డ ఏం చేస్తారు? ఏమైనా అయ్యో పాపం అట్లయిందా అని దగ్గరికి వస్తారు. ఈ ప్రార్థన క్రమం ఎవరికైతే ఉండదో వాళ్ళ వెంట ఎవరుంటారట? క్రూర దూత. ప్రార్థన అంటే పటపట పండుగలుగుతారు. అన్నము వెయ్యమంటారు ప్రార్థన టైంలో. వెయ్యకుంటే అచ్చి కొట్టుడా, దుబ్బుడా, ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో. మీరు అసలు నాకైతే ఒంటరి ఉంటే ఎంత దుఃఖంతో ప్రార్థన అయితే తెలుసా. అందరి కొరకు బాగా ఏడుస్తా, ప్రభా మార్చు, వాళ్ళ గుణాలను మార్చు, వాళ్ళ లక్ష్యాలను మార్చు. ఎందుకంటే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మనం గట్టిగా చెప్పినా మనం అలుగుతారా? ఒక దెబ్బ కొడితేనే దెబ్బ కొట్టది రానట్రా, ఏం చెప్తాం మనం కదా. అందుకే ఏడుస్తూ ప్రార్థిస్తాం, ప్రభా వాళ్ళ గుణాలను మార్చు. వాళ్ళు మనతో మంచిగా ఉంటారు, బాగా ప్రేమిస్తారు, అంత బాగుంటుంది. కానీ ఈ 3 పూట్ల ప్రార్థన వాళ్ళ ఇంట్లో చేస్తలేరు కనుక వాళ్ళ ఇళ్ళ ఒకరికొకరు పడతలేదు. భార్య అంటే భర్తకు నచ్చలేదు, తల్లిదండ్రులకు పిల్లలు వస్తలేరు, పిల్లలంటే తల్లిదండ్రులు వస్తలేదు. ఒక వ్యక్తి చెప్తున్నారు, మా ఊరు గుట్టకుండా అయిపో, మాకు ఆడు గుట్టినాక మాకు వేదన అవుతుందంట. అంటే క్రమం అనేది ఏమైపోయింది? తప్పిపోయింది. కనుక ఈ క్రమం ఎప్పుడైతే తప్పుదామో ఆ తప్పిన వాళ్ళ దగ్గరికి సరాసరి ఎవరుతారట? అవు గది. అందుకే మన పిల్లలు ఎందుకు నేను ప్రేమగా మాట్లాడుతుంటే ఈ ప్రేమను చూసినా వాళ్ళు మారాలని, అంతేగాని వాళ్ళకి అర్థం కాదు ఈ ప్రేమ అనేది. ఏంది ఊకేమనంటే ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, పరుణంగా ప్రార్థన అయింది. ఒకరోజు ఏమైందంటే ఒకవేళ ఒక దూరం చుట్టమవుతాడు బాబు. అయితే ఆయనలో ఒక పని ఉన్నది, బెల్లం పిల్ల. అలా భార్యను పంపించును, మీ అక్కతో ఉండి ఒక పని చూసుకున్నాను. నేనన్నా కదా మనకు ప్రార్థన ఉంటుంది,
ప్రార్థన అయినాక మన పని చూస్తలేదంట అన్న మరి ఆమె చేసేది ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే ప్రార్థన తర్వాత చేసుకోవచ్చా అది కానీ అంటాడు. లేదు లేదు మీరే తర్వాత కానీ అంటే నేను రాను, నా ప్రార్థన కలిగి ప్రైజ్ అలా కోపం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? కోపం వచ్చిందంటే బా ప్రైజ్ అలా. కనుక పిల్లల పెద్దల అనేది మనము కాదు, కానీ ఈ రోజులో ఏమైనా తక్కువ చేయద్దు. పిల్లలను కూడా క్రోధంతో దూరుతారు. ఒక పిల్లగాడు సెల్లి మనలు అమ్మను ఆ మీయనన్నది బ్యాడ్ పట్టుకొచ్చి కొడుకు తలవలిగింది. చిన్న పోరడే ఆడు. మరి ఆడు అట్లా చేస్తే మనం అనుకుంటామా? అంటే ఎవరో మనం చిన్నంచన వేయద్దు, కానీ వాళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయాలక్క. అందుకే ఈ ప్రార్థన ఎందుకు ఈ శంకర్ అన్న ఊకే లైవ్లోకి రావాలి శుక్రవారం, ఎందుకంటే ఇంకా వాళ్ళు క్రూర దూతలు పనిచేస్తున్నాయి. అవి పోవాలంటే ప్రార్థనలోనే పోతాయి. మనము ఒక మాట చెప్తా, ఇప్పుడు మీ యొక్క మిషన్ ఉంది కదా ఇట్లా కొట్టేది, అది రిపేర్ చేసేందుకు ఎంతమంది చేస్తారు కదా? ఇద్దరు ముగ్గురు చేస్తారు. ఒక్కరు చేయొచ్చు కదా? చేస్తారా? చెయ్యరు, ఒక్కరు చేయరా? అంటే అట్లనే ఒక సమస్య పోవాలంటే ముగ్గురు కలిసి చేయాలి. ఇందుకే మనం కలిసి చేయడం అన్నాడు. ఈ అంత్యకాలంలో ప్రేమలు అల్లరిపోయినాయి. మురుపున్నట్టు ఏ మనుషులు లేరు. ఏమైనా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కోపంతో మాట్లాడుతున్నారు, మనకే రివర్స్ అవుతున్నారు. దేశాలకు కూలిపోతున్నాయి. కనుక మనము కొద్దిగా మార్పు చెందాలి, క్రమంలోకి రావాలి. క్రమం రాకుండా ఏమైపోతాము? అక్రమం అయిపోతాము. యేసుప్రభువు ఏమన్నాడు? అక్రమము చేయవారారా, క్రమం లేకుంటే బయటికి వెళ్ళిమంటాడు. కనుక మనలో క్రూర దూత రావద్దంటే దేవుని దూత, దేవుని ఆత్మలోకి రావాలి. అందుకే ఈ ఆరాధన. పరిశుద్ధ ఆత్మ మనతో ఉంటే క్రూర దూత రాదు. పరిశుద్ధాత్మ లేకుంటే క్రూర దూత వచ్చి ఎవరు ఏం చేసినా మనకు తప్పుగా కనబడతా అంటది. ఏది గట్టేం చెప్తాను? చిన్నగా నీళ్ళు వారవలసిన, నీళ్ళు వారవలసిన, హలో నేనే ఊడ్చుకున్నది నువ్వు నీళ్ళు వారవస్తావా? అత్త ఇలాంటి జరుగుతలేవా కుటుంబాలలో? ప్రైజ్లా. కనుక 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. 3వ వచనం. ఆ దినములలో తోపేలు చెప్పినయే ఆలోచనమైనను ఒక్కడు దేవుని పెద్ద విచారణ చేసి పొందిన ఆలోచనమైన చుట్టూ ఉండేను. దావీదును అర్బహంలో ముందు దానిని అట్లనే ఇచ్చును. చాలమ్మా. ఇక్కడ ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయము 8వ వచనంలో ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని చెప్పేసి, అంటే ఈ మాటలు ప్రార్థన చేస్తేనేమో ఇట్లా వ్యతిరేకమైన మాటలు వస్తాయా? అత్తయ్య యేసుప్రభువు ఏమన్నాడు? నిన్ను వాళ్ళే పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ చీపో వ్యర్థుడము, నలముఖము, నీదో జట్టముఖము, ఈ ప్రార్థన అత్తయ్య ప్రైజ్లా. మరి అత్తనంటే కారణం ఏంటిది కదా? కనుక 2 ఇల్లు మనకు తెలుసు. ఒక ఇల్లు ఏమో బండ మీద కట్టి ఇల్లు ఉన్నది, ఇంకోమో ఇసుక మీద కట్టి ఇల్లు ఉన్నది. ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద వాన వచ్చినప్పుడు ఏమైపోయిందాక ఈ ఇల్లు గట్టిగా ఉన్నది, ఈ ఇల్లు కూలిపోయింది. కారణం ఏంటిది? ఆ ఇంటికి బండ లేదు. ప్రైజ్లా. కనుక ఇల్లు అంటే కుటుంబము. మన కుటుంబములో మనం ఎలా ఉండాలి? మనము ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు చదువు రాదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళం, అమ్మ రా ప్రార్థన కూర్చున్నాం, నాన్న రా ప్రార్థన కూర్చున్నాం. మేమైతే చేసాం. ఒక చిట్టి మీద మాకు టెలిఫోన్ కావాలని రాసుకున్నాం. అప్పుడు మాకు కుండలు ఉండే, హౌస్గా కట్టవాలని రాసుకున్నాం. తర్వాత సైకిల్ లేదు, సైకిల్లో రాసుకున్నాం. ఇట్లా అందరం కలిసి ప్రార్థన చేసినాం. సైకిల్ వచ్చింది, హౌస్ కట్టుకున్నాం, టెలిఫోన్ వచ్చింది, టీవీ కూడా వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అప్పుడు ఆ జమానా రైతులా. అంటే ప్రార్థన చేస్తే అర్థదా రాదా? మరి ఎందుకు మనం చేస్తలేం? మనం ఇట్లా చెయ్యాం, నాకు అది కొనవా,
పైసలు లేవని వీళ్ళు అంటున్నారు. అయితే నేను అన్నం తినా, నాకంటే ఇక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది లేదా? కనుక అంటే ఇక్కడ కారణం ఏంటంటే ఇద్దరు కలిసి దేవుళ్ళు లేరు కనుక. ప్రైజ్ ద లార్డ్. కనుక ఏది కావాలో మనం ఒక చిట్టు రాసుకుని తండ్రి, తల్లి, పిల్లలు ఒక్కొక్కరు ఒక విషయం చెప్తే అది జరగకుండా నన్ను అడగండి. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా, అదే జరగకుంటే నేను ఏమన్నా వేరే దేశం మారిపోతానా? మా ఇల్లు తెలుసు కదా మీ అందరికి. ఈజీగా అన్నయ్య నువ్వు బయటికి రా, మేము అందరం కలిసి కుటుంబంతో పాటు 2 రోజులు చేస్తే ఒక్కటి జరగలేదని చెప్పి అడగండి. ఇంతమంది వాళ్ళని చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఇప్పటికైనా రాయండి ఒక చిట్టి మీద మీ సమస్య రాసి, యేసుప్రభువు వారు ఏమన్నాడు, ఎక్కడ కదా మీరు కనీసం ముగ్గురైనా చేయండి, ప్రభా ఈ ఆ విషయంలో సహాయం చేయని చెప్పేసి చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు చేస్తాడని చెప్పేసి మీరే అంటారు కదా, మరి దేవుడు చేస్తాడని తెలిసి మీరు ఎందుకు చెప్తలేరు? ప్రైజ్ ద లార్డ్. కనుక మనము అందరము బలహీనలమే కనుక ఇప్పటికి వచ్చిన మారదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.